నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన, అదే సమయంలో అత్యంత కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. హిరోషిమా మరియు నాగసాకి నగరాలపై జరిగిన దాడుల చారిత్రక కాలక్రమాన్ని మూలాధారాల ద్వారా మనం నేరుగా పరిశీలించబోతున్నాం. అసలు ఆ అణుబాంబుల ప్రయోగం ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న పక్కా వ్యూహాలేంటి, ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి, ఇవన్నీ ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా ఈ విశ్లేషణలో మనం చూడబోయే అంశాలేంటంటే పెరల్ హార్బర్ మరియు యుద్ధం, జపాన్కు హెచ్చరిక, లక్ష్యం హిరోషిమా, నాగసాకి పతనం మరియు చివరగా లొంగుబాటు, విధ్వంసం. అప్పటి నాయకులు తీసుకున్న ఆ అత్యంత కఠినమైన నిర్ణయాలను అర్థం చేసుకోవడానికి ఈ క్రమం మనకు చాలా హెల్ప్ అవుతుంది. మొదటి అంశం, పెర్ల్ హార్బర్ మరియు యుద్ధం పసిఫిక్లో మొదలైన అగ్నిజ్వాల. అసలు ఈ దాడులకు దారితీసిన పరిస్థితులు ఎక్కడ మొదలయ్యాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. కాని డిసెంబర్ 1941లో జపాన్ ఊహించని విధంగా అమెరికా నావిక స్థావరమైన పర్ల్ హార్బర్పై దాడి చేసింది. ఆ దెబ్బతో అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగక తప్పలేదు. ఐరోపాలో జరుగుతున్న యుద్ధం కాస్త జపాన్ చేసిన ఈ యొక్క దాడితో పసిఫిక్ మహాసముద్రం వైపు అత్యంత వేగంగా మళ్లిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా జరిగిపోయిన పరిణామం కదా. ఇక మన రెండవ అంశం, జపాన్కు హెచ్చరిక, ట్రూమన్ తీసుకున్న నిర్ణయం. పసిఫిక్ అంతటా యుద్ధం పీక్స్కి చేరుకున్న ఆ టైంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ బహుశా మానవ చరిత్రలోనే ఒక అతిపెద్ద, కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ పరిణామాలు ఎంత ఫాస్ట్గా జరిగాయో మనం గమనించాలి. ఫస్ట్, అమెరికా అణుబాంబు పరీక్షను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. వెంటనే ట్రూమెన్ జపాన్కొక వార్నింగ్ ఇచ్చారు, బేషరతుగా లొంగిపోవాలి అని. కాని జపాన్ దాన్ని పట్టించుకోలేదు, ఆ హెచ్చరికను పెడచెవిల పెట్టింది. ఇంకేముంది, ఎవరూ ఊహించని ఆ మహా ఆయుధ ప్రయోగానికి కఠిన నిర్ణయం జరిగిపోయింది. ఇదంతా ఒకదాని వెంట ఒకటి క్షణాల్లో జరిగిపోయిన క్రమం. మన మూడవ అంశం, లక్ష్యం హిరోషిమా, మొదటి ప్రయోగం. సరే, బాంబు ప్రయోగించాలని అయితే డిసైడ్ అయ్యారు. కాని ఎక్కడ వెయ్యాలి? శత్రువును మానసికంగా, సైనికంగా దెబ్బతీయడానికి సరియైన టార్గెట్ ఏది? అదే అసలు పాయింట్. ఇక్కడ సహజంగానే మనకొక డౌటొస్తుంది. జపాన్లో ఇన్ని నగరాలుండగా, కోకురా, నాగసాకి లాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా ఫస్ట్ టార్గెట్గా హిరోషిమానే ఎందుకు ఫిక్స్ చేశారు? ఏదో ర్యాండమ్గా ఎంచుకున్న సిటీ కాదది. దీని వెనక చాలా పక్కా వ్యూహాత్మక లెక్కలున్నాయని మూలాధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ లెక్కలేంటంటే, హిరోషిమా అప్పటి జపాన్ సైనిక దళాలకు ఒక ప్రధాన స్థావరం. దానికి తోడు వాళ్ల అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం, రిపేర్ సెంటర్ కూడా అక్కడే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అది అత్యంత అభివృద్ధి చెందిన భారీ మిలిటరీ ఇండస్ట్రియల్ పోర్ట్. జపాన్ యుద్ధానికి అదే వెన్నెముక. ఆ వనరులన్నింటినీ ఒకే దెబ్బతో నాశనం చేస్తే శత్రువు సగం బలహీనపడతాడు అన్నదే ఈ వ్యూహం. ఇక ఆ ఆయుధం విషయానికి వస్తే, దాని పేరు లిటిల్ బాయ్. వినటానికి చాలా సింపుల్గా ఉంది కదూ. కానీ ఇది ఒక యురేనియం-235 గన్ టైప్ ఫిషన్ అణు బాంబ్. పేరుకే లిటిల్ బాయ్ గాని మానవాళి అంతకు ముందెన్నడూ చూడని అత్యంత భయంకరమైన టెక్నాలజీ అందులో దాగి ఉంది. ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ బాంబులో ఉన్న యురేనియంలో కేవలం 1.7% మాత్రమే వాస్తవానికి అణు విచ్ఛిత్తికి, అంటే అఫిషన్ ప్రాసెస్కు గురైంది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఒకే ఒక్క 0.7%. ఆ చిన్న శాతమే అంతటి మహా విధ్వంసాన్ని సృష్టించిందంటే అణుశక్తి ఎంత ప్రమాదకరమైనదో మనం ఊహించుకోవచ్చు. నాలుగవ అంశం, నాగసాకి పతనం, ఆ రెండవ లక్ష్యం. హిరోషిమా దెబ్బతోనే ప్రపంచం ఉలిక్కిపడింది. ఆ షాక్లో ఉండగానే వెంటనే రెండవ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది. అయితే యుద్ధాల్లో మనం అనుకున్న ప్లాన్ ఏది ఎప్పుడూ పర్ఫెక్ట్గా జరగదు. ఇక్కడ కూడా అదే జరిగింది. నిజానికి ఈ సెకండ్ దాడికి వాళ్ళనుకున్న టార్గెట్ నాగసాకి కాదు. ముందుగా ప్లాన్ చేసింది కోకురా నగరం పైన. కాని ప్రకృతి ఆడిన ఒక వింత నాటకంలో కోకురా బతికిపోయింది. ఆ ప్లేస్లో నాగసాకి లక్ష్యంగా మారిపోయింది. ఎందుకలా జరిగిందంటే, ఆ రోజు కోకురా నగరంపై దట్టమైన మబ్బులు కమ్మేసున్నాయి.
పైనున్న బాంబర్ విమానం పైలట్లకు కింద టార్గెట్ ఏమాత్రం కనిపించలేదు. ఆ మబ్బులే ఆ నగరానికి ఒక కవచంలా మారాయి. ఇక కింద ఏమీ కనిపించకపోయేసరికి ఆకాశం మధ్యలోనే అత్యవసరంగా వాళ్ల రూట్ మార్చుకోవాల్సొచ్చింది. అలా దారి మళ్లిన విమానం ప్రత్యామ్నాయ లక్ష్యమైన నాగసాకి చేరుకుంది. అక్కడ ఫ్యాట్ మ్యాన్ అని పిలిచే ఆ రెండవ అణుబాంబును జారవిడిచారు. ఈ దెబ్బకి ఆ నగరం క్షణాల్లో బూడిదైపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో జపాన్ యుద్ధ ప్రయత్నాలకు సహాయపడుతున్న అత్యుత్తమ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇక చివరి అంశం లొంగుబాటు మరియు విధ్వంసం, అనంతర పరిణామాలు. ఈ రెండు వరుస బాంబు దాడులతో జరిగిన నాశనం చూసి జపాన్ మాత్రమే కాదు, ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఎన్నేళ్లుగానో సాగుతున్న ఆ రక్తపాత యుద్ధం ఒక్కసారిగా ఆగిపోయింది. ఒకసారి ఈ టైంలైన్ గమనించండి. ఆగస్ట్ నెలలో అణుబాంబు దాడులు జరిగాయి. ఆ దెబ్బకి ఆగస్ట్ చివరికల్లా జపాన్ బేషరతుగా లొంగిపోయింది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. ఏళ్ల తరబడి సాగిన ఆ సుదీర్ఘ యుద్ధానికి ఈ దాడులు ఎవరూ ఊహించని విధంగా అత్యంత వేగంగా ముగింపు పలికాయి. కాని ఈ ముగింపు వెనుక జరిగిన మానవ నష్టం వర్ణనాతీతం. ఆ పేలుడు వేడికి, రేడియేషన్ ప్రభావానికి వందల వేల మంది అమాయకులు బలైపోయారు. మూలాధారాలు చెబుతున్నట్లుగా ఇది ప్రపంచ చరిత్రలోనే ఎన్నటికీ మర్చిపోలేని ఒక అత్యంత భయంకరమైన, విషాదకరమైన సంఘటన. తరతరాలకు చెరగని గాయం. అయితే ఇంతటి తీవ్రమైన విధ్వంసం తర్వాత కూడా ఒక ఆశాజనకమైన విషయం ఉంది. అణుదాడి తర్వాత ఆ భూమిపై దశాబ్దాలపాటు పచ్చగడ్డి కూడా మొలవదు అనుకున్నారు. కాని ఆ బూడిదలోంచి ప్రాణం పోసుకుని ఒక మొక్క ఉంది. అదే ఒలియాండర్. అంటే మనం గెన్నేరు పూలంటాం కదా, అది. ఆ నగరపు మొక్కవోని ధైర్యానికి ప్రతీకగా నేడు హిరోషిమా నగర అధికారిక పుష్పం అదే. మరి ఈ మొత్తం చారిత్రక కాలక్రమాన్ని విశ్లేషించిన తర్వాత ఒక బలమైన ఆలోచన మనల్ని వెంటాడుతోంది. పెరల్ హార్బర్ నుండి మొదలై లొంగుబాటు వరకు జరిగిన ఈ అత్యంత వేగవంతమైన పరిణామాలు, ఆ ఊహించని మహావిధ్వంసపు జ్ఞాపకం నేటి మన ప్రపంచ సైనిక వ్యూహాలను ఎలా ప్రభావితం చేస్తూనే ఉంది? ఎన్నో అణ్వాయుధాలున్న నేటి ప్రపంచం ఆ గతం నుండి నిజంగానే పాఠాలు నేర్చుకుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.